శ్రీ గురుభ్యో నమః. మకర రాశి జాతకులకి 2024 ఫిబ్రవరి 11వ తేదీ ఉదయం నుంచి 20వ తేదీ మంగళవారం అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి రెండవ 10 రోజుల్లో ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 4 పాయింట్లు తెలియజేయబోతున్నాను. ఇక మొదటి పాయింట్కి వస్తే 11వ తేదీ ఉదయం నుంచి 12వ తేదీ మధ్యాహ్నం 2:56 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది కొంచెం ఆర్థిక పరంగా కొంచెం మీ యొక్క స్థితిగతుల్లో, మీ ఆలోచనల్లో కొంచెం మైనస్ కనపడుతుంది. అంటే చేతిలో కొంత అవసరమైన డబ్బు లేకపోవటం ప్రధాన కారణం. రెండవది రావాల్సినటువంటి డబ్బు రాకపోవటం. మూడవది కుటుంబంలో ఏదో కొంత ఆవేశాలుగా ఒకరికొకరు కొంత చిన్నపాటి మనస్పర్ధలుగా ఉండటం, లేదా మీరే ఆవేశపడటం, లేదా మీరు ఎవరన్నా వ్యక్తిగతంగా దూషించిన కారణంగా పరిస్థితులు కొంచెం కొద్దిగా భిన్నంగా ఉన్న కారణంగా అంత మైనస్తో ఉంటుంది. ఇది 12వ తేదీ మధ్యాహ్నం 2:56 వరకు కొనసాగుతుంటుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే మీరు మాట్లాడే ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. 11వ తేదీ ఉదయం నుంచే అని అనుకోండి. కానీ ఈ వీడియో ముందుగానే వచ్చేస్తుంది కనుక, అంటే ఫిబ్రవరి 6వ తేదీ వీడియో రిలీజ్ చేస్తున్నా కనుక 7వ తేదీ, 8వ తేదీ, 9వ తేదీ, 10వ తేదీ కూడా మీరు కొంచెం మాటలని జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి. ఎందుకంటే దీని యొక్క ఇంపాక్ట్ ఆ రోజుల్లో కూడా ఉండొచ్చు. కేవలం 11వ తేదీ, 12వ తేదీ మాత్రమే కోపంగా మాట్లాడడం కాదు, దాని ముందు కూడా 3-4 రోజులు కొంచెం ఆవేశంగా ఎక్కడన్నా ఎవరన్నా కొంచెం విసుక్కున్న, విమర్శించిన, దూషించిన దాని ప్రభావము 11వ తేదీ నుంచి 12వ తేదీ మధ్యాహ్నం వరకు ఉంటుందనేది భావము. ఇక నెక్స్ట్ రెండవ పాయింట్కి వస్తే 12వ తేదీ మధ్యాహ్నం 2:56 నుంచి 14వ తేదీ ఉదయం 10:53 వరకు ఉన్న సమయం అంతా ఇది కొంచెం అనుకూలంగానే ఉంటుంది. కానీ గొప్పగా అనుకూలం కాదు. స్నేహితులతో కావచ్చు, తోబుట్టువులతో కావచ్చు, లేక దూర ప్రాంత ప్రయాణాలకు సంబంధించి కావచ్చు, ఏదైనా ముఖ్యమైనటువంటి కొన్ని సడన్ నిర్ణయాల విషయాల్లో కొంత మెరుగైనటువంటి పరిస్థితులు వస్తుంటాయి. తోబుట్టువులతో మాట్లాడే సమయంలో కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడగలుగుతారు, మంచి విషయాలు మాట్లాడతారు, మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఏదైనా బెటర్మెంట్గా ఫలితాలంటూ ఉంటుంటాయి 12 మధ్యాహ్నం దగ్గర నుంచి 14వ తేదీ ఉదయం వరకు. కనుక ఈ సమయంలో ఎక్కడా వ్యతిరేకతలు అంటూ ఉండవు. ఎక్కడన్నా వ్యతిరేకతలు ఉన్నాయంటే జాగ్రత్తగా పసిగడతారు. ఆ వ్యతిరేకత తొలగటానికి మార్గం ఏమిటి కూడా అన్వేషిస్తారు. అన్వేషించిన మార్గం ప్రకారం ఫాలో అవుతారు. ఆ వ్యతిరేకతను తొలగించుకుంటారు. కనుక నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఇక నెక్స్ట్ మూడో పాయింట్కి వస్తే 14వ తేదీ ఉదయం 10:43 ప్రారంభమై 18వ తేదీ రాత్రి 9:54 వరకు ఉన్నటువంటి ఈ సమయం అంతా ఇది కొద్దిగా ఏదో వెలితి కనపడుతుంటుంది. ఎక్కడ వెలితి? వృత్తి, ఉద్యోగము, వ్యాపారాలు, ఆరోగ్యాలు, సంతాన విషయాలు, గృహ విషయాలు, గృహస్థానము, అద్దె ఇల్లు కావచ్చు, లేకపోతే సొంత ఇల్లులో కావచ్చు, సొంత ఇల్లులో మరమ్మతులు కావచ్చు, లేక గృహ నిర్మాణాల విషయం కావచ్చు, గృహ కొనుగోలు విషయంలో కావచ్చు, గృహ అమ్మకం విషయంలో కావచ్చు, మీ ఆరోగ్యం విషయంలో కావచ్చు, మీ వాహన విషయంలో కావచ్చు, ఏదైనా మైనస్ అనేది కనపడుతుంటుంది. ఒక్కోసారి అనుకుంటారు ఏదో ఇప్పటికే విషయం కాకుండా, గత నెల కాకుండా, గత 4 నెలలు కాకుండా, గత సంవత్సరం విషయాలను కూడా ఒక్కోసారి సింహావలోకనం చేసుకుంటారు, రివిజన్ చేసుకుంటారు. అప్పుడు అలా జరిగింది, అలా జరగడానికి ప్రధాన కారణం ఏమిటి, దాని యొక్క ప్రభావం ఇప్పుడు చూపిస్తున్నదేమో, అది ఒక విధంగా మీ అంతటి మీరే స్వయంకృతాపరాధమేమో. కానీ స్వయంకృతాపరాధం అన్నా కూడా ఆ స్వయంకృతాపరాధం తన వల్ల జరిగిందని అనుకున్నప్పటికీ, పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అంత త్వరగా దాన్ని యాక్సెప్ట్ చేయలేని స్థితి అన్నమాట. కనుక ఏదైనా కానీ గత సంవత్సరాల గురించినటువంటి వ్యవహారం గురించి ఇప్పుడు దాని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు, బట్ ఆలోచన చేస్తుంటారు. అలాంటి ఆలోచన చేసిన కారణంగా ఎక్కడా ప్రయోజనం అంటూ ఉండదు, సమయం వృధా కావటమే. కనుక ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగము, ఇప్పుడున్నటువంటి వ్యాపారము, ఇప్పుడున్నటువంటి గృహము, వీటి గురించి ప్రస్తుతం ఉన్నటువంటి ఆరోగ్యం, 2 సంవత్సరాల క్రితం ఆరోగ్యం ఎలా ఉండేది, అప్పుడు డాక్టర్లు అలా చెప్పారు, అప్పుడు అనవసరంగా నేను
సరిగ్గా మెడిసిన్స్ తీసుకోకపోయిన కారణంగా పరిస్థితి ఇప్పుడు ఇట్లా వచ్చిందేమో అని బాధపడతారు, నిజమే. కానీ అది స్వయంకృతాపరాధం కావచ్చు, అలాంటి గ్రహచారం కావచ్చు, ఏదైనా కావచ్చు, దాని గురించి ఇప్పుడు ఆలోచన చేయాల్సినంత అవసరం లేదు. కనుక రేపు ఏం జరగబోతుంది, రేపు మనం ఏ నిర్ణయాలు తీసుకోవాలా, ఇప్పుడు ఏ మందులు డాక్టర్ గారు ఎలాంటి మందులు చెప్పారు, లేదా అడ్వాన్స్ ఇచ్చినటువంటి వాడు ప్రాపర్గా కొంటాడా, లేక మధ్యలో డ్రాప్ అవుతాడా, లేకపోతే మనం అమ్మాలనుకుంటున్నామే, అమ్మాలంటే మనం ఒక అమ్మితే ఈ వచ్చిన డబ్బు ఏమైనా ఉంటుందా, ఊడుతుందా, వీటి మీద కొంచెం ఆలోచించేది. అలాగే సంతానం ఉంది, సంతానం ఏమన్నా వాళ్ళ ప్రక్కదోవ పట్టేటువంటి అవకాశాలు ఉన్నాయా, లేకపోతే నేనేమైనా గమనించలేకపోతున్నా, లేకపోతే ఇప్పుడు ఏం చేయాలా ఏమిటి. ఎందుకంటే మనసు అంతా కకావికలంగా ఉంటుంది కనుక ప్రశాంతంగా కూర్చొని ఒక మంచి కప్పు కాఫీ తాగి స్థిమితంగా ఆలోచన చేయండి. అంతే తప్ప మీరు ఒక నిర్ణయం తీసుకొని మరొక నిర్ణయం చెప్పి ఈ నిర్ణయానికి ఆ నిర్ణయానికి పొంతం లేకుండా నేరుగా పోయి ఆఫీసులో కూర్చొని ఆఫీసులో ఫైల్స్ ప్రాపర్గా కదలక అక్కడ ఏదైనా పొరపాటు జరిగి పై అధికారుల చేత మళ్ళీ చివాట్లు రావటం, వీటన్నిటికంటే కూడా ఇది ఒక 4-5 రోజుల పాటు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది స్టేటస్ అంతా. కనుక ఏంటంటే ప్రశాంతంగా ఉండండి. ఆఫీస్ వర్క్స్ మాత్రం సజావుగా సాగే విధంగా చేయండి. ఆఫీస్లో మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 వరకు వీటిని రానియకుండా, ఈవినింగ్ 5 తర్వాత కొంచెం రిలాక్స్ కండి, కొంచెం స్థిమితంగా కూర్చుని మాత్రం ఆలోచన చేయండి. ఒక చేయాలనుకునేటువంటి కోరిక ఉంటే, లేదంటే ఆలోచన చేయవద్దు. ఏదైనా మీరేమైనా చిన్నపాటి లోపమైన ఆరోగ్యంలో ఉంటే మంచి డాక్టర్ గారి దగ్గర పోండి, ఆ డాక్టర్ గారు చెప్పండి, మంచి నిర్ణయాలు తీసుకోండి. అలాగే మంచి అవకాశం ఉంటే ఇల్లు కొనండి, లేదా ఇల్లు అమ్మండి, లేదా స్థిమితంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. సో మాఘమాసం వచ్చింది కదండి, ఏదో ఒకటి చేయాలనేటువంటి ఆలోచన కూడా వస్తుంటాయి. కనుక ఎలాంటి ఆలోచన వచ్చినప్పటికీ ప్రశాంతంగా కూర్చొని ఆలోచన చేయండి. సంతాన విషయాలు కానీ, సంతానం యొక్క ఉద్యోగ విషయాలు కానీ, వారి విద్యా విషయాలు కానీ, వారి వివాహ విషయాలు కానీ, లేదా వారు ఏదైనా ఎవరినో ప్రేమించడమో ఏదో ఉంటుంచునుకు, అవి బయట పడకపోవచ్చు. మీరు చెప్పిన వాళ్ళని చేసుకోమంటే ప్రెషర్ పెట్టకుండా అసలు ఏమిటి, వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం ఉంటూ చేయండి తప్ప హడావుడి నిర్ణయాలకు మాత్రం ప్రాధాన్యత ఇవ్వకూడదు. ఇక నెక్స్ట్ తర్వాత 4వ పాయింట్, 18వ తేదీ రాత్రి 9:54 ప్రారంభమై 20వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి సమయం. ఇది కొంచెం ఎలా ఉంటుంది, పాజిటివ్గా ఉంటుంది. ఆరోగ్యంలో కొంచెం మెరుగ్గా అనిపిస్తుంటుంది. అంటే అంతకుముందు ఆరోగ్యం దెబ్బతినిందని కాదు, కొంచెం ఏదైనా సరే కొంతమంది బీపీ పెరిగిన కారణంగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, షుగర్ పాయింట్స్ తగ్గుతూ ఎక్కడం ఉంటాయి కదా, వాటి వల్ల కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి. కానీ ఏదైనా డాక్టర్లదే తుది నిర్ణయం కనుక వారు చెప్పింది కొంచెం మీకు ఆనందంగా ఉంటుంది. వారు చెప్పేటువంటి వారి నుంచి వచ్చే రిపోర్ట్స్ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా ఏదైనా శత్రువులు ఏదైనా ఉంటే అలాంటి శత్రువుల పైన కూడా మనం మనల్ని ఇబ్బంది పెడుతున్న శత్రువులు, ఆ శత్రువులు ఎవరు ఉండొచ్చు, పక్కింటి వారు ఉండొచ్చు, వెనకింటి వారు ఉండొచ్చు, లేదా ఆఫీసులో ఉండొచ్చు, లేక మిత్రుల్లో ఉండొచ్చు. ఒక్కోసారి ఆ మిత్రుల్లో కూడా కనపడినటువంటి కపట మిత్రులు ఉంటారు. మీతో మాట్లాడుతుంటారు, మీ వ్యవహారాన్ని లవ్ చేస్తుంటారు, పక్కకు పోతారు, అవతల వారికి ఉప్పు అందిస్తారు. కనుక మిత్రులతో చాలా జాగ్రత్తగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఎందుచేతంటే మీ ఉప్పు తింటూ కూడా మీకు తూట్లు పొడిచేవారు ఉంటారు, అది మాత్రం గమనించండి. కనుక అలాంటి వారి విషయంలో ఏదో కొంత మీరు తీసుకున్న నిర్ణయం మీకు అనుకూలంగా ఉండే విధంగా ఉంటుంది. సో చివరిగా ఉన్నటువంటి 19వ తేదీ 20వ తేదీ ఇవి ప్లస్ పాయింట్సే ఉంటాయి. ఆ ప్లస్లో కూడా డబుల్ ప్లస్ ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక నెక్స్ట్ నక్షత్రాల ప్రకారంగా ఏ ఏ సమయాలు అనుకూలం కాదో అవి తెలియజేస్తాను. ఇక ఆ నక్షత్ర ప్రకారంగా ఉన్నటువంటి సమయాల్లో ఉత్తరాషాఢ నక్షత్ర 2, 3, 4 పాదాల్లో జన్మించిన జాతకులకి 13వ తేదీ మధ్యాహ్నం 12:35 నుంచి 14వ తేదీ ఉదయం 10:43 వరకు వారికి అనుకూల సమయం కాదు. ఇక నెక్స్ట్ శ్రవణ నక్షత్రంలో జన్మించిన జాతకులకి 14వ తేదీ ఉదయం 10:43 నుంచి 15వ తేదీ ఉదయం 9:26 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమాలు మాత్రం చేసుకోవచ్చు. ఇక ధనిష్ఠ నక్షత్ర మొదటి 2 పాదాల్లో జన్మించిన జాతకులకి 15వ తేదీ ఉదయం 5:26 నుంచి 16వ తేదీ ఉదయం 8:47 వరకు అనుకూలమైన సమయం కాదు. వ్యతిరేక సమయం, అన్ఫేవరబుల్ టైం. రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు. ఈ చెప్పినటువంటి ఇవి నక్షత్రం ప్రకారంగా చెప్పినటువంటి జన్మ నక్షత్రం ప్రకారం చెప్పిన సమయాలు. ఇవి కాకుండా
ఆ రాశి వారికి ఏ నక్షత్రంలో జన్మించినప్పటికీ కూడా మరొక 3 సమయాలంటూ ఉన్నాయి. ఆ 3 సమయాలు కూడా అనుకూలం కాదు, అన్ఫేవరబుల్ టైమింగ్స్. అవి ఎప్పుడెప్పుడు అంటే అవి కూడా తెలియజేస్తాను. 13వ తేదీ వేకుంజామున 4:09 నుంచి 13th ఎర్లీ మార్నింగ్ 4:09 AM నుంచి 13వ తేదీ మధ్యాహ్నం 2:41 వరకు అది ఫేవరబుల్ టైం కాదు. అలాగే 16వ తేదీ ఉదయం 8:44 నుంచి రాత్రి 8:30 వరకు అది నియర్లీ 12 అవర్స్ ఉంటుంది. అది కూడా అనుకూలమైన సమయం కాదు. నెక్స్ట్ 19వ తేదీ రాత్రి 9:19 నుంచి 20వ తేదీ ఉదయం 9:55 వరకు ఇది కూడా అనుకూల సమయం కాదు. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశుల జాతకులకి అంటే మకర రాశి జాతకులకి ఈ 10 రోజులంతా కూడా 60% వరకు కొద్దిగా నెగటివ్ ఉంటుంది, 40% వరకు మాత్రమే అనుకూలత ఉంటాయి. కనుక తొందరపడి నిర్ణయాలు అనేవి ఎప్పుడు ఆవేశపూరితంగా గత జరిగిన సంఘటనని దృష్టిలో ఉంచుకొని నెగటివ్ నిర్ణయాలు తీసుకోకుండా కనుక సజావుగా కాలం గడిపితే మరింత మెరుగైనటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పడంలో సందేహం ఎంత మాత్రం లేదు. శుభం.